అంత ఆందోళనగా ఉన్నాం. ఏం జరిగింది బాబు? ఏం లేదు మాయ్య, బాగా పొగలబట్టిన సింహాన్ని వేటాడడానికి వెళ్ళాను. అక్కడ మా ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, అంతే. చూడు విజయ్, నిన్ను అల్లారముద్దుగా పెంచి ప్రయోజకుని చేసి ఇంత వాణ్ణి చేశాను. నీకేమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను బాబు. నేను బ్రతికేదే నీకోసం, నేను బ్రతికేదే నీకోసం. ఇప్పుడు ఏం జరిగిందని అంతా బాధపడుతున్నారు. అయినా ఈ పోలీసు ఉద్యోగం తర్వాత ఇలాంటి ఒడుగడుగులు తక్కువ మావయ్య. మావయ్య, నేను మిమ్మల్ని విషయం అడగాలనుకుంటున్నాను. సందేహం ఎందుకు బాబు, అడుగు. మావయ్య, చిన్నప్పటి నుంచి మీరు అత్తయ్య నన్ను పెంచారు. అత్తయ్య నా భయంకరంగా రచ్చ చేస్తే మీరు మాత్రం నన్ను కంటికి రెప్పగా కాపాడుకున్నారు. మరి ఇంతకు నా తల్లిదండ్రులు లేరు మావయ్య. ఒకవేళ నేను అనాథనా? చెప్పను మావయ్య. ఇప్పుడు ఎందుకు వచ్చింది బాబు సందేహం? అదే మావయ్య, ఈ వైజాగ్ సిటీలోనే పుష్పరాజు అనే ఒక తిరుగుబాటుదారుడు ఉన్నాడు. వాడు కూడా ఒక అనాథట. అనాథ శరణాలయంలో పెరిగి బాగా చదువుకొని కూడా అనాథాలు చేస్తున్నా మావయ్య. అందుకని నేను కూడా ఒకవేళ అతనిలాగా అనాథనేమోనని అనుమానం తగ్గింది మావయ్య. లేదు బాబు, నీవు అనాథో కాదు, అన్నీ ఉన్నవాడివే. కానీ ఈ విషయం అయితే ఏమీ చెప్పలేదు. కొంత సమయం తీసుకున్న తర్వాత చెప్తాను. కానీ బాబు విజయ్, నీవెందుకు ఆ పుష్పరాజు గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అదే మావయ్య, అతనిలో ఉన్న కసి తెగింపు నాలోనూ ఉన్నాయి. అనాథగా పెరిగినా కూడా అతనిలో సదరు పట్టుదల ఉంది మావయ్య. అదే పట్టుదల నాలోనూ ఉంది. అతన్ని చూస్తుంటే నాకు ఎందుకో తెలియని అనుభూతి కలుగుతుంది మావయ్య. అలా అయితే నేను కూడా ఒకసారి ఆ పుష్పరాజుని కలవాలి బాబు. రెండు రోజుల నుంచి రాలేదు. అదే మావయ్య, ఈ సిటీలో అన్యాయాల గురించి నేను తెలుసుకోవాలి కదా. ఆ విషయం మీదే కాస్త బిజీగా తిరుగుతాను. నీవు రాకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరే కంగారు పడండి మావయ్య. ఈ విజయాన్ని ఎదిరించగల సత్తా ఆ ఎముడికి కూడా లేదు. ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి బాబు. హలో సత్తా, వాటర్ ప్రెజెంట్ సర్ప్రైజ్. నువ్వు మా ఇంటికి ఇలా రావడం విజయ్, ఏం లేదు, మీతో పని ఉండి ఇలా వచ్చాను. ఎవరు బాబు అమ్మాయి? మావయ్య, ఈ అమ్మాయి పేరు స్వప్న. మీ ఇద్దరు విజయవాడలో కలిసి చదువుకున్నాం. అంతేకాదు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ కూడా. స్వప్న, ఈయన మా మామయ్య గారు. జస్ట్ మినిట్, మీరిద్దరు మాట్లాడుతుంటారు. నాకు డ్రెస్ చేంజ్ చేసి వస్తాను. అమ్మ స్వప్న, అందానికి తగ్గ పేరమ్మ అనేది. ఇంతకు మా విజయ్కి నీకు ఒక ఫ్రెండ్షిప్పేనా, ఇంకా ఏమైనా? అంకుల్, అదేం లేదు అంకుల్, జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే. అలా అయితే పర్వాలేదమ్మా. కానీ ఏదైనా ఉన్నదంటే మొహమాటం లేకుండా చెప్పు. లేదు అంకుల్, అదేం లేదు. ఇద్దరు కాలేజీ ఇద్దరు కలిపి చదువుకున్నారమ్మా? అవును అంకుల్, మేమిద్దరు కాలేజీ రోజుల్లో కలిసి చదువుకున్నాం. మంచి ఫ్రెండ్స్ కావడం. ఇంతకీ మీ తల్లిదండ్రులు ఎవరు? ఏం చేసుకుంటారమ్మా? మా నాన్నగారు ఎమ్మెల్యే ధర్మతేజ.
అంటే నువ్వు ఆ నరరూప రాక్షసుల బిడ్డవన్నమాట. అంటే నువ్వు ఒక రాక్షసువే. నో, నో, అలా జరగడానికి వీలేదు. తక్షణం ఇక్కడ నుండి వెళ్ళు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళు. మార్గురాలి బిడ్డను నా విజయ్ ప్రేమించడమా? తప్పు ఎక్కడో జరిగింది. తన తల్లిదండ్రులను చంపిన వాడి బిడ్డను నా విజయ్ అంటే అంటే నా పెంపకంలో లోపం ఉందా, లేక విధి ఆడే వింత నాటకమా? ఏం చేయాలి? ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? ఏదైనా సరే దీన్ని ఇక్కడితోనే ఆపాలి, లేకపోతే ఆ దుర్మార్గుడు బిడ్డ ఇంటిని మా ఇంటి కోడలుగా చూసుకోవాలి. బొబ్బిలి వంశానికి చెందిన వారికి మచ్చ లేదు. ఆ మచ్చ లేని వంశానికి మచ్చ తెచ్చినటువంటి మావయ్య, స్వప్న మావయ్య ఎక్కడికి వెళ్ళింది? ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే వెళ్ళిపోయింది. చూడు విజయ్, నిన్ను ఎంతో గారవంగా పెంచి పెద్ద చేశాను. నువ్వు స్వప్న మర్చిపోవాలి. మావయ్య, ఏంటి మీరు మాట్లాడేది? అవును, నేను నేను స్వప్నను మనసారా ప్రేమిస్తున్నాను మావయ్య. చూడు విజయ్, నిన్ను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసింది నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించడానిక? అలాంటి రాక్షసుల్ని ప్రేమించకూడదు బాబు. అవును, ఎందుకంటే అలాంటి రాక్షసుల్ని ప్రేమిస్తే మన వంశ గౌరవం మంట కలుస్తుంది. ఇది నా లాస్ట్ వార్నింగ్. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. ఏంటి మావయ్య, స్వప్న విషయంలో చాలా ఆవేశంగా మాట్లాడానంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేంటో త్వరలోనే తెలుసుకోవాలి. అయినా స్వప్న నేను ఎలా వదులుకోగలను? కళ్ళలోనూ ఇల్లులోనూ తన సౌందర్యం నన్ను కలవర పెడుతుంది. తొలకరి జల్లుకి తడిసిన నెమల్లా తన పులివిప్పి నాట్యం ఆడుతూ ఉంటే ఆ తడిసిన అందాల్ని తనివి తీరా చూడాలని ఉంది. I love you, స్వప్న.
చెలియచు చిలిపి జల్లులై మేలు తాగల ఏదో 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 హాయి జల జల జలపాతం సెల 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 ఏరుని నేను సల సల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చలి చలి నువ్వు వల్లితే నన్ను ఎగసి కిరటంలవుతాను మన జంట వైపు జాబిలమ్మ పొంగి చూసరే సల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చల చల నువ్వు వల్లితే నన్ను ఎగసి కిరటంలవుతాను ఇలాంటి వాన జల్లు తడపదంట ముళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో జల జల జలపాతం సెల 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 ఏరుని నేను సల సల నువ్వు తాకితే